అది ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు అంటే నేను నార్మల్గా తెలంగాణలో ఎట్లా మాట్లాడుతారో అట్లా మాట్లాడుతున్న తప్పుగా అనుకోవద్దు. ఎవరన్నా మిమ్మల్ని చూసినప్పుడు ఏంది ఈడేందుకు ఇట్లున్నాడు వీడేమైనా చెప్తాడా అనుకున్న వాళ్ళు మీరు చెప్పినాక షాక్ అయిన వాళ్ళు ఏదన్నా ఇన్సిడెంట్ ఉందా? సబ్జెక్ట్ ఉన్నోళ్ళు బిల్డప్ లేయరు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఓవర్ ఫీల్ గారు, అలంకరణ ఎక్కువ ఉండదు వాస్తవానికి కూడా. ఓకే. అంటే ఎవరన్నా ఇట్లా అనుకున్న వాళ్ళు తర్వాత మీరు చెప్పినాక షాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఇప్పుడు నేను హాస్పిటల్కి పోతే నైట్ పాయింట్ మీద పోతా సార్, వీడే డాక్టర్ అంటారు, మరి ఏం చేస్తాం. ఓకే. ఒక విషయం జరిగిందని చెప్తా. ఒక కానిస్టేబుల్ నాకు మిత్రుడు ఉన్నాడు, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి నన్ను బాధ ఉంది సార్ నాకు ఇట్టి సంగతి అని చెప్పి మంచిగా ఉంటాం అడిగిండు. అడగడం వల్ల నేను ఈ ఆదివారానికి సంబంధించిన క్రియ చెప్పడం వల్ల ఇప్పుడు సుఖంగా ఉందని చెప్పేసి అంతే. ఆదివారం ఉపవాసం ఉండాలి, మందు మాంసం తీసు, ఆ విధంగా ఉండాలి. తెలిసిన సిఐ గారు కూడా నన్ను పిలిచి అడగడం జరిగింది. అందరు పిలిచిరు సార్, నాకు ఏ కొత్త ఎస్ఐ వస్తే నన్ను పిలవాలి. ఎందుకంటే ఇక కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేసుకుంటారు, పూజలు అంటే వాళ్ళకి అపార్థం చేసుకుంటారు, అసలు సబ్జెక్ట్ తెలియదు కదా. అంటే మన మోటోళ్ళు అంటే మన వీళ్ళు ఉంటారు కదా మన అమ్మా నాన్నలకు, వాళ్ళకి తెలియదు సబ్జెక్టు. తెలియక వీడే మంత్రాలు చేస్తుండో అది చేస్తూ ఎవరో ఒకరు ఇవ్వడం వలన భయపడుతున్నాం ఆయనను చూస్తుంటే అని చెప్పడం వలన పిలిచి అడగడం జరిగింది. నా సర్టిఫికేట్లు మొత్తం చేయడం, నేను క్లాస్ చేయడం జరిగింది, వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. వాళ్ళకి జాతకాలు చెప్పారా? అడుగుతారు, అందరూ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు షాక్ అయిన విషయం ఏదైనా చెప్పారా? చెప్పిన ఇది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కామన్గా ఒక సిఐ గారు అడిగిండు, అడిగినప్పుడు వాళ్ళిద్దరు పేర్లు చెప్పేవరకు లవ్ మ్యారేజా అన్న. నీకేటా తెలుసు అంటే నాకు తెలుస్తుంది సార్, బుద్ధుడు దాంపత్యంలో ఉన్నాడు అని చెప్పేసి. ఓకే. ఆయన షాక్ అయ్యండి. ఇక తర్వాత ఆ వదిన, అలా వదిన గురించి నాకు అలా వదిన అని తెలియదు యాక్చువల్గా, సార్ అడిగినాను. ఓకే. అడిగిన తర్వాత ఇట్లా పేర్లు చెప్పిండు, 2 పేర్లు చెప్పిండు, ఐడియాకి లేదు. చంద్రుడు ఉన్నాడు దాంపత్యంలో, 2 పేర్లు చెప్తే ఇద్దరు ఇట్లా ఒకరే ఉండాలని అన్న. షాక్ అయ్యండి సార్.